వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. తరతరాలుగా కులవృత్తిని నమ్ముకొని అనేక జాతులు తమ జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాయని, కులవృత్తులను కాపాడాలని నాయి బ్రాహ్మణ సేవా సంఘం నగర అధ్యక్ష కార్యదర్శులు యలమందల జగదీష్, గుల్లపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఖమ్మం నగరంలోని మొగిలి పాపిరెడ్డి ఫంక్షన్ హాల్ నుండి బల్లెపల్లి వరకు నాయి బ్రాహ్మణులు కార్పొరేట్ సెలూన్లకు వ్యతిరేకంగా శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ సేవా సంఘం నగర అధ్యక్షుడు యలమందల జగదీష్ మాట్లాడుతూ, కులవృత్తిలో కాపాడుకోవడానికి ప్రభుత్వాలు ప్రత్యేకమైన చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ సెలూన్లను తొలగించే వరకు పోరాడతామని, దీనిని జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేసి కులవృత్తులను కాపాడుకుంటామన్నారు. జిల్లాలోని 3 మంత్రులను విన్నవించామని వారు సానుకూలంగా స్పందించారని జగదీష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా నాయకులు, నగర సభ్యులు తదితరులు, మండల నాయకులు పాల్గొన్నారు. తక్షణమే మా పొట్టగొడుతున్న కార్పొరేట్ సెల్ తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మిత్రులారా, ఇక్కడ 3 మంత్రులు ఉన్నారు. మా విషయాన్ని విన్నవించుకుంటున్నాం. వాళ్ళు మా విషయాన్ని విన్నవించుకొని వాళ్ళు తక్షణమే మా పరిష్కారం చేస్తారని 3 మంత్రులు కూడా కోరుకుంటున్నాం. ఆల్ పార్టీస్ కి వినతి పత్రం ఇచ్చినాం, కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం, కమిషనర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం. మిత్రులారా, మా సంఘీయులందరూ, మా నాయ బ్రాహ్మణులందరూ పుట్టగొడుగుల కార్పొరేషన్ రావటం వల్ల మా నాయ బ్రాహ్మణులందరూ రోడ్డును పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రభుత్వాలు కూడా స్పందించి తక్షణమే మాకు న్యాయం చేయాలని, కార్పొరేట్ సెల్లులను వెంటనే రద్దు చేయాలని, మాకు పేటెంట్ హక్కు కలిగించాలని, మా నాయ బ్రాహ్మణుల పోరాటం పేటెంట్ హక్కు కలిగించేదాకా మా నాయ బ్రాహ్మణుల పోరాటం ఆగదని వ్యక్తం చేస్తున్నాం. మా నాయ బ్రాహ్మణులకి ఎంత కక్షగా ఉంటే ఇలా షాపులు మొత్తం కూడా బంద్ చేసుకుని రోడ్డు మీదకి ఇవాళ ఇక్కడ నుంచున్నాం. అర్థం చేసుకోవాలి మీడియాలు. ఈ రోజు మేము రోడ్డును పడే పరిస్థితి వచ్చింది. కార్పొరేట్ సెలూన్లో కూడా బయట నుంచి వేరే కులస్తులను తీసుకొచ్చి చేపించుకోవడం వల్ల ఇదే వృత్తి మీద ఆధారపడే వాళ్ళు చిన్న చిన్న డబ్బాలో ఉన్న వాళ్ళు రోడ్డు మీద పడుతున్నారు. మేము ఆ పెట్టుకునే వాళ్ళకి ఒకటే చెప్తున్నాం, అయ్యా మా మంగళ కులస్తులకు సంబంధించిన నాయ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ షాపుల్లో పనిచేస్తే బాగుంటుంది. పెద్దోళ్ళు ఒక షాపులు పెట్టినా కానీ మా కులస్తులనే పెట్టుకునే దాంట్లో వేరే కులస్తులైన వాళ్ళు వద్దు, మేమే చేయాలి, మాకు హక్కు కల్పించండి, మా పొట్ట కొట్టద్దు, మాకు ఇది తప్ప ఇది మాకు తెలీదు, వేరే అదర్ క్యాస్ట్ కి అసలు ఛాన్సే ఇవ్వద్దు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, మాకు రాష్ట్ర గవర్నమెంట్ అనేది పోయినసారి కూడా మేము ధర్నాలు చేసాము, రోడ్డు ఎక్కాము. రాష్ట్ర గవర్నమెంట్ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారికి, అయ్యా ఇక్కడ నుంచి మీకు చేతులు ఎత్తి నమస్కరిస్తూ చెప్తున్నాం, మా పొట్ట కొట్టద్దు, మేము చేతి వృత్తులు చేసుకొని బతికే వాళ్ళం, మాకు ఇది తప్ప వేరే తెలియదు. కర్మకి అలాగే పెళ్లి శుభకార్యాలకి మా అవసరం ఉంటది, కానీ మరి ఇక్కడ కటింగ్లు చేసుకొని బతికేటువంటి మా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పెద్ద పెద్ద షాపులు తీసుకొచ్చేసి వాళ్ళు పెట్టేసుకొని ఇవాళ చిన్న చిన్న వాళ్ళ పొట్టలు కొట్టే పరిస్థితులు ఇవాళ వాస్తవంగా ఇవాళ ఇక్కడ జరుగుతున్నాయి. దయచేసి అటువంటి వాళ్ళకి ఆ షాపుల్ని తీపిచ్చి ఏర్పాటు చేయాలని, మాకంటూ ఒక జీవో ఇవ్వండి. ఎక్కడికి పోయినా మమ్మల్ని ఒక జీవో అడుగుతున్నారు, అయ్యా మీకు ఏమైనా జీవో ఉందా, మీకు ఏమన్నా పేటెంట్ ఉందా, మీకు ఏమన్నా హక్కులు ఉన్నాయి అనేది ఇలా కలెక్టర్ గారి కాడ నుంచి, మా కమిషనర్ గారి కాడ నుంచి, ప్రతి ఒక్క నాయకుడు మమ్మల్ని సిఐ గారి కాడ నుంచి అందరూ అడుగుతున్నారు. మాకు వాస్తవంగా ఎటువంటి జీవో లేదు. ఆ జీవో కోసమే ఇప్పుడు మీ రోడ్డుకి ఎండల్లో పడి మేము తిరిగి కష్టపడుతున్నాం. మా పొట్ట కొట్టకుండా మాకు దయచేసి, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ పేదల పార్టీ అని చెప్పుకుంటుంది, బడుగు బలహీన వర్గాలకు మేము అండగా ఉంటాం, వెనుకబడిన తరగతుల వాళ్ళకని చెప్పుకుంటుంది. మాకు మీ అండ మాకు కావాలి. దయచేసి మాకు ఒక జీవో ఇష్యూ చేయండి అయ్యా. మేము రోడ్డును పడకుండా మా దాంట్లో పీజీలు డిగ్రీలు చేసిన వాళ్ళు కూడా ఇలా ఆర్థిక స్తోమత లేక చిన్న చిన్న డబ్బా కొట్లు, ఇక్కడ 14 షాపులు డబ్బా కొట్లు ఉన్నాయి ఇదే సెంటర్ లో. ఈ పెద్ద షాపులు పెట్టడం వల్ల వాళ్ళు రోడ్డును పడుతున్నారు. మా 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 వృత్తి ఇది, మా జీవన విధానం, మా కుల వృత్తిని అనేది కోల్పోకుండా చేయాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఖమ్మం నగర వ్యాప్తంగా మరి నాయ బ్రాహ్మణులు అందరూ కూడా ముక్తఖండంతో షాపులు బంద్ చేసుకొని మరి కార్పొరేట్ సెల్లులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటంలో మరి మన జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. 3 మంత్రులు కూడా గతంలోనే మెమోరాండం వేయడం జరిగింది. ఇవాళ ఈ పత్రిక ముఖంగా మంత్రి గారికి విన్నవించుకుంటా ఉన్నాం. మరి ఇకనైనా మీరు రేపు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో నాయ బ్రాహ్మణులకు పేటెంట్ హక్కు కల్పించాలని, మరి దానికి మా వంతుగా మేము కూడా చలో హైదరాబాద్ పిలుపునిచ్చి రాష్ట్ర వ్యాప్తం 33 జిల్లాల్లో కూడా ఇలాంటి నిరసన దండాలు పెట్టబోయే కార్పొరేట్ సెలవులు అన్నింటినీ కూడా ఈ విధంగానే దిగ్బంధించి వారిని మరి పూర్తిగా నిషేధించాలని ఈ పత్రిక ముఖం కోరుకుంటూ జై హింద్, జై నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.